హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేనైతే నా యమహా R15 V3 బైక్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ప్రైస్ వచ్చేసి 1 lakh. అదే మీరు కొత్త బైక్ తీసుకుందాం అనుకున్నారనుకోండి, మీకైతే 1,81,000 అవుతుంది. ఇది నేను ఆన్లైన్లో చెక్ చేశాను. అదే మీరు షోరూమ్కి వెళ్ళారంటే మీకు అరౌండ్ 2 lakhs అవుతుంది. నేనైతే ఈ R15ని 2018 ఆగస్టులో కొన్నాను. బైక్ కొని అరౌండ్ 3 years అవుతుంది. అయినా కూడా షోరూమ్లో ఇప్పటివరకు సర్వీస్ చేయించాను. ఎవరికైనా తీసుకోవాలని ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. ఇది నా వాట్సాప్ నంబర్. సో ఇక మనం బైక్ ఫీచర్స్ చూద్దాం. ఈ బైక్ వచ్చేసి 2018 మోడల్ కాబట్టి స్టార్టింగ్ వర్షన్ బైక్ అనమాట. దీనికి ABS ఉండదు. అయినా కూడా బ్రేకింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది. నేనైతే అరౌండ్ 140 వరకు వెళ్ళాను. ఆ టైంలో కూడా బ్రేక్స్ అయితే చాలా బాగా పనిచేసాయి. తర్వాత ఈ బైక్ సీసీ వచ్చేసి 155 విత్ 19 bhp. ప్రజెంట్ వచ్చే బైక్స్కి అయితే 18.6 bhp ఉంటుంది. ఇంకా మైలేజ్ కూడా 45 వరకు వస్తుంది. నాకైతే నేను వెళ్ళే స్పీడ్ 80 to 120 అలా ఉంటుంది. నాకైతే మాత్రం మైలేజ్ వచ్చేసి 40 వస్తుంది ఖచ్చితంగా. నేను అదే 60 to 80 వెళ్తే నాకు 45 అలా వస్తుంది మైలేజ్. ప్రజెంట్ ఉండే పెట్రోల్ రేట్స్కి బెస్ట్ స్పోర్ట్స్ బైక్ అని చెప్పాలి. తర్వాత ఇంకా నేనైతే చాలా నీట్గా వాడిన వెహికల్ని అయితే ప్రతిసారి కూడా షోరూమ్లోనే సర్వీస్ చేయించాను. టోటల్గా 44,000 kilometers తిరిగాను. ఇప్పటివరకు నాకైతే మాత్రం ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే నేను టైంకి సర్వీస్ చేస్తాను కాబట్టి. టైంకి మనం సర్వీస్ చేసుకుంటే మనకి వెహికల్ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ వెహికల్లో మనకి VVA తర్వాత స్లిప్పరీ క్లచ్ ఉంటుంది. స్లిప్పరీ క్లచ్ అంటే మనకి క్లచ్ చాలా లూజ్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, ఈజీ టు యూజ్ అనమాట. తర్వాత VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్. VVA ఎలా వర్క్ అవుతుందంటే, మనం వెహికల్ వెళ్తున్నప్పుడు యాక్సిలరేషన్ చేస్తాం కదా, యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు పవర్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ టచ్ అయ్యాక రెడ్యూస్ అవుతుంది. కానీ ఈ వెహికల్ అలా కాదు, మనకి పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, తగ్గదనమాట. సో ఆ విధంగా మనం 4/5 గేర్లో వెళ్తున్నా కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ దానివల్ల మనకి మైలేజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఇంకా మనం చూసుకుంటే వెహికల్ మాత్రం చాలా బాగుంది. నా వెహికల్ చెప్పడం కాదు, సో మీరు చూస్తున్నారు కదా, వెహికల్ చాలా నీట్గా ఉంది. సో మీరైతే రీసెంట్ వెహికల్ అనుకుంటారు, ఆ విధంగా ఉంటుంది. సో మీరైతే ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం వాట్సాప్లో నాకు పింక్ చేయండి. తర్వాత ఇది నేను వాడిన బైక్ కాబట్టి నా సబ్స్క్రైబర్స్ ఎవరిని తీసుకుంటే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా సబ్స్క్రైబర్ ఉంటే నా దగ్గర ఉన్నట్టే అన్నట్టు. తర్వాత ఇంకా మీకు ఈ వెహికల్ గురించి ఏం చెప్పాలంటే, నేనైతే చాలా రైడ్స్ వెళ్ళాను అండ్ నా వెహికల్ని చాలా అంటే చాలా బాగా చూసుకున్నా. ఎందుకంటే ఇంత దూరం జర్నీ చేశానంటే ఈ వెహికల్తో నాకు ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అయినా కూడా తప్పట్లేదు. కొత్త వెహికల్ తీసుకోవాలంటే మనం పాత వెహికల్ని సేల్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి నేను సేల్ చేస్తున్నాను. సో ఈ వెహికల్ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాట్సాప్లో నాకు పింక్ చేయండి. సో మీరు వెహికల్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఇంకా ఈ వెహికల్కి 6 gears ఉంటాయి. ఒకటి ముందుకి, మిగిలినవన్నీ వెనక్కి అనమాట. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్సే. బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ అయితే నేను తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. సో తీసుకున్న వాళ్ళు కూడా అలానే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత ఇంకా చెప్పాలంటే బైక్ గురించి ఇంకా పెద్దగా ఏం లేవు. సో ఫొటోస్ అయితే పెడతాను వరుసగా, ఫొటోస్ కూడా చూడండి. మీకు కానీ బైక్ నచ్చితే ఖచ్చితంగా వాట్సాప్లో పింక్ చేయండి. బయట మార్కెట్లో రేట్స్ అయితే ఎలా ఉన్నాయి, ఫేర్గా ఉంటే 90,000, అదే గుడ్ అయితే 1,01,000, తర్వాత యాక్సిడెంట్ అయితే 1,06,000. సో మ్యూజిక్తో ఫొటోస్ని అయితే చూడండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు కదా.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు షేర్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేస్తుంటారని కోరుకుంటున్నాను.